ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వీడియోలో వాట్ ఈస్ ఏఐ అని తెలుసుకున్నారు. సో, ఈరోజు వీడియోలో వాట్ ఈస్ ఏఐ, వాట్ ఈస్ ఎంఎల్, వాట్ ఈస్ డీఎల్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ వీటి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకోబోతున్నారు. అందరూ ఇయన్నీ గూడా సేమ్ అనుకుంటారు. సో, ఎంఎల్ అనేది సబ్‌సెట్ ఆఫ్ ఏఐ అనమాట. డీఎల్ అనేది సబ్‌సెట్ ఆఫ్ ఎంఎల్ అనమాట. సో, జనరేటివ్ ఏఐ అనేది పార్ట్ ఆఫ్ ద ఏఐ. ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ గాని, డీప్ లెర్నింగ్ గాని, జనరేటివ్ ఏఐ గాని ఈ 3 గూడా ఏఐలో పార్ట్స్ అనమాట. సో, ఇవెందుకు యూజ్ అవుతాయంటే మనకి లైక్ ఒక హోమ్ సెక్యూరిటీ గార్డ్‌ని తీసుకోండి. మీ ఇంట్లో ఒక సెక్యూరిటీ గార్డ్ గనుక ఉంటే, ఆ సెక్యూరిటీ గార్డ్ పనేంటి? మనం ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉంటాడన్నమాట సెక్యూరిటీ గార్డ్. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోకి రానిస్తాడు. గేట్ ఓపెన్ చేయడం, గేట్ క్లోజ్ చేయడం. సో, వాళ్ళు మన ఇంట్లోకి రావాలా? వద్దా? అనేది ఒక డెసిషన్ తీసుకుంటాడతను. అలాగే ఏఐ కూడా అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అబ్జర్వ్ చేయగలదు, అనలైజ్ చేయగలదు, ప్రిడిక్ట్ చేయగలదు, డెసిషన్ తీసుకోగలదు. సో, లెట్స్ టేక్ జనరేటివ్ ఏఐ ఇప్పుడు. జనరేటివ్ ఏఐ అనేది ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మీకొక క్రియేటివ్ డిజైనర్ ఉన్నాడు. ఆ డిజైనర్‌కి ఏంటంటే మీరు ఒక పోస్టర్ క్రియేట్ చేయమని చెప్తారు. సో, ఆ డిజైనర్ ఏం చేస్తాడంటే ఇమ్మీడియేట్‌గా మీకొక పోస్టర్ అనేది క్రియేట్ చేసిస్తాడు. లేదంటే పైథాన్ కోడ్ రాయమంటారు. డెఫినిట్‌గా పైథాన్ కోడ్ రాసిస్తాడు. లేదంటే ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేయమంటారు. ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తాడు. సో, ఇవన్నీ ఏదైతే కొత్తగా క్రియేట్ చేస్తారో, ఇలా కొత్తగా క్రియేట్ చేసేదాన్ని జనరేటివ్ ఏఐ అంటారన్నమాట. సో, ఏఐలో వచ్చేసి మనము ప్రిడిక్షన్స్ చేస్తున్నాము. అంటే ప్రిడిక్ట్ చేస్తున్నాము, డెసిషన్స్ తీసుకుంటున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము. బట్ జనరేటివ్ ఏఐలో మనం వచ్చేసి మనం ఏదైతే ఉందో దాన్ని ఒక డేటా ద్వారా క్రియేట్ చేసుకుంటున్నామన్నమాట. సో, ఏఐ అనేది డిసైడ్ చేసుకుంటుంది. జనరేటివ్ ఏఐ అనేది క్రియేట్ చేసుకుంటుంది. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ అనేది మెషిన్ లెర్నింగ్‌లో డీప్ లెర్నింగ్ ఉంటదన్నమాట. సో, ఈ డీప్ లెర్నింగ్ ఎందుకు యూజ్ అవుద్దంటే ఇమేజెస్‌ని గాని, వాయిస్‌ని గాని, ఫేసెస్‌ని గాని, వీడియోస్‌ని గాని ఏదైతే మల్టీమీడియా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయో ఇలాంటి డేటాని మెషిన్ లెర్నింగ్‌కి ట్రైన్ చేయడానికి న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ఈ డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తారు. సో, మెషిన్ లెర్నింగ్ అనేది కూడా డేటా మీద డిపెండ్ అయి ఉంటది. ఇది కూడా ట్రైన్ అవుద్దన్నమాట. ఇది కాకుండా ఈ మల్టీమీడియా కైండ్ ఆఫ్ థింగ్స్ కాకుండా వేరే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా ఈ మెషిన్ లెర్నింగ్‌లో ట్రైన్ చేస్తారు. ఈ ట్రైన్ చేసిన మెషిన్ లెర్నింగ్ డేటా, డీప్ లెర్నింగ్ డేటా ఏదైతే ఉందో, ఈ ట్రైన్ చేసిన డేటాని కదా! ఇయన్నీ నేర్చుకున్నయన్నీ కూడా డేటా ద్వారా మనం ఏఐకి ఫీడ్ చేస్తాం. ఏఐ అనేది ఇదంతా యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తా ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేదేంటి అబ్జర్వ్ చేయడం గాని, ప్రిడిక్ట్ చేయడం గాని, అనలైజ్ చేయడం గాని, డిసైడ్ చేయడం గాని చేస్తది. ఈ ఏఐ ద్వారా వచ్చిన దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ జనరేటివ్ ఏఐ అనేది యూజ్ చేసుకొని మనకి ఒక కంటెంట్ అనేదాన్ని క్రియేట్ చేస్తది. సో, యాప్స్ కింద తీసుకుంటే మీకు ఇన్‌స్టాగ్రామ్ అనేది నెక్స్ట్ రీల్‌ని ప్రిడిక్ట్ చేస్తది కదా! ఇదనేది ఏఐ కిందకొస్తది. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అనేది బెస్ట్ రూట్‌ని సజెస్ట్ చేస్తది కదా! ఇది కూడా ఏఐ కిందకొస్తది. నెక్స్ట్ స్విగ్గీ, జొమాటో అనేది మీకు ఇంట్రెస్ట్ బేసిస్ మీద ఫుడ్‌ని సజెస్ట్ చేస్తది కదా! ఇది కూడా ఏఐ కిందకొస్తది. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ కిందకొచ్చేది ఏంటంటే చాట్‌జీపీటీ, కోపైలట్, జెమినీ, మిడ్‌జర్నీ ఇలాంటి ఏవైతే ఉంటాయో అంటే కంటెంట్ క్రియేట్ చేసేయి, మనకి టెక్స్ట్‌నిచ్చేయి, ఇమేజ్‌నిచ్చేయి, వీడియోస్‌నిచ్చేయి, కోడ్‌ని రాసేయి ఏవైతే ఉంటాయో అయన్నీ కూడా క్రియేట్ చేసేవన్నీ కూడా మనకి జనరేటివ్ ఏఐ కిందకొస్తాయి. సజెషన్స్ ఇచ్చేయన్నీ కూడా ఏఐ కిందకొస్తాయి. బట్ వీటన్నిటిని సజెస్ట్ చేయడానికి గాని, క్రియేట్ చేయడానికి గాని డేటా కావాలి కదా! ఆ డేటా అనేది ఎంఎల్, డీఎల్ ద్వారా వస్తది. సో, ఎంఎల్, డీఎల్‌లో డేటా ద్వారా మనం ట్రైన్ చేసి, ఆ ట్రైన్ చేసిన డేటాని ఏఐకి జనరేటివ్ ఏఐకి ఇస్తాం మనము. సో, మనకి కావాల్సిన ప్రిడిక్షన్స్, కావాల్సిన క్రియేషన్స్ అనేది ఏదైతే క్రియేట్ చేసుకోవాలో అయన్నీ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మన జెన్‌ఏఐ4 టెక్ యూట్యూబ్ ఛానెల్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి.